వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో 19వ ఆర్యవైశ్య ధనుర్మాస ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి గోకులం వ్యవస్థాపకులు నారాయణం, మురళీ హేమబిందు దంపతులు ప్రారంభించారు. కాకినాడ మధురానగర్ లో గల గోకులంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆలయంలో తిరుప్పావే పూజ కార్యక్రమాలు వైభవంగా జరిపిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం శ్రీ నారాయణం, మురళి సహకారంతో జరిగిన ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి వాసవి సేవా సంఘం కాకినాడ మధురానగర్ వ్యవస్థాపకులు తేలుగుంటం సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా నారాయణం, మురళీ హేమబిందు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా వాసవి మహిళా మండలి, వాసవి సేవా సంఘం యూత్ ఆధ్వర్యంలో జనవరి 7వ తేదీన జరపనున్న రంగవల్లుల పోటీల పోస్టర్ను సంఘం నాయకురాలు ప్రగల్లపాటి నాగమణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ చక్కా గొల్లబాబు, ట్రెజరర్ కొత్త వెంకట్రావు, మహిళా మండలి ప్రెసిడెంట్ ఎల్ రామాదేవి, సెక్రటరీ టిఎస్ బాను, ట్రెజరర్ ఆకే పద్మజ, యూత్ ప్రెసిడెంట్ ఉప్పల రాజా, సెక్రటరీ ప్రసాద్, ట్రెజరర్ బాలు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. వ్యవస్థాపకులైన నారాయణ మురళి గారి సహకారంతో వాసవి సేవా సంఘం, వాసవి మహిళా మండలి, వాసవి సేవా సంఘం యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఈ సంఘం తరఫున జరిపేటువంటి రంగవల్లుల కార్యక్రమం రేపు 7వ తారీఖున నిర్వహిస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని మరింత అందంగా తీర్చి సహకరిస్తారని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెళ్ళ పొందాలని కోరుతున్నాం.